అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు వ్లాగ్స్. మహాశివరాత్రి పండుగ రాబోతుంది కదా. ఈ మహాశివరాత్రి చాలా శక్తివంతమైన రోజండి. లింగ ఆవిర్భావం జరిగిన రోజు. ఈరోజు మనం చేసే పూజ కానీ, జాగరణ కానీ, ఉపవాసం, అభిషేకం, మనం ఏ మంచి పని చేసినా సరే మన పాపాలన్నిటినీ కూడా తొలగించే శక్తి ఈ మహాశివరాత్రికి ఉందండి. ఈరోజు ఆ పరమేశ్వరుణ్ణి చాలా తేలికగా జాబ్ చేసే వాళ్ళు కూడా ఎలా పూజించుకోవాలో ఈ వీడియోలో చెప్తున్నాను. అసలు మాకు పూజ చేయడం రాదండి, ఎలా చేయాలో తెలియదు, ఏ నియమాలు పాటించాలో తెలియదు ఇలా అనుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే చక్కగా మహాశివరాత్రి రోజు ఆ పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించుకోవచ్చండి. ఈ మహాశివరాత్రి రోజు మనం ముఖ్యంగా చేయవలసినవి 5 పనులు ఉన్నాయండి. చాలామంది శివరాత్రి అనగానే జాగారం చేయాలి, ఉపవాసం చేయాలి, గుడికి వెళ్ళాలి అంతే అనుకుంటారు. కానీ మనం ముఖ్యంగా మనసు పెట్టి, అంటే సంవత్సరం మొత్తం మీరు పూజ ఎలా చేసుకున్నా ఈ ఒక్కరోజు మనస్ఫూర్తిగా పరమేశ్వరుని మనసులో ధ్యానించుకుంటూ ఈ 5 పనులు చేస్తే తప్పకుండా ఆ స్వామి అనుగ్రహం కలుగుతుందండి. చాలా తేలిక ఈ పనులు చేయడం కూడా. సో ఎవరైనా సరే చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఏ కారణం చేతైనా గుడికి వెళ్ళలేని వాళ్ళైనా సరే ఈ 5 పనులు చేసుకుంటే చాలండి. ఇందులో మొట్టమొదటిది, అతి ముఖ్యమైనది, ముందు మనం చేయాల్సినది అభిషేకం. అభిషేకం అనగానే చాలామందికి వచ్చే డౌట్, ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చా, మనం అభిషేకం చేసుకోవచ్చా, శివలింగం పెడితే చాలా నియమాలు పాటించాలి, ప్రతిరోజు స్వామిని అభిషేకించాలి, ఇవన్నీ పాటించాలంటే చాలా కష్టం, అందుకే శివలింగం ఇంట్లో ఉండకూడదని ఇలా చాలా చెప్తూ ఉంటారండి. ఇలాంటి వాటికి వేటికి కూడా మీరు భయపడకండి. దేవుడి మీద ఇష్టంతో, భక్తితో స్వామిని ఇంట్లోకి తెచ్చుకొని మీరు చక్కగా పూజించుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు. మనం తెచ్చుకున్న శివలింగం బొటనవేలు సైజుకి మించకుండా ఉంటే చాలండి. ఇత్తడి, రాగి లేదా వెండిది కానీ, లేదా రాతి శివలింగం కానీ, ఇలా ఏవైనా సరే మనం ఇంట్లోకి తెచ్చుకొని అభిషేకం చేసుకోవచ్చు. ఇలా విగ్రహం తెచ్చుకోవడం కుదరకపోతే మట్టితో అయినా సరే శివలింగాన్ని చేసుకొని ఆ శివలింగానికి ఈ శివరాత్రి రోజు తప్పకుండా అభిషేకం చేసుకోవాలి. మామూలుగా ఈ అభిషేకం ఉదయం నుంచి, అంటే ఉదయం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం నుంచి రాత్రి 12 గంటలకి లింగ ఆవిర్భావ సమయం ఉంటుంది కదండి, ఆ సమయం వరకు కూడా ఒక 2 అవర్స్కి 3 అవర్స్కి ఒకసారి అట్లా అభిషేకం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది 11 సార్లు చేస్తే చాలా మంచిదని చెప్తారండి. 11 సార్లు ఇంట్లో ఉన్న వాళ్ళు చేయగలరు కదా, కానీ జాబ్కి వెళ్ళే వాళ్ళు చేయలేరు కదండి. సో అలాంటి వాళ్ళు ఉదయం మీరు జాబ్కి వెళ్ళే ముందు స్వామికి అభిషేకం చేసుకొని, పూజ చేసుకొని, జాబ్కి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చి తిరిగి సాయంత్రం చేసుకొని మళ్ళీ అర్ధరాత్రి 12 గంటల వరకు మేల్కొని ఉండగలిగితే ఆ సమయంలో చేసే అభిషేకం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందండి. అది లింగ ఆవిర్భావ సమయం కదా. మీరు ఎక్కడైనా చూడండి, ఏ శివాలయంలో అయినా 12 గంటలకి చాలా ఘనంగా శివలింగానికి అభిషేకం జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మీరు ఇంట్లో చేసుకోలేకపోతే శివాలయంలోనే ఆ సమయంలో కూర్చొని ఉంటే వాళ్ళు పంతులుగా చేస్తూ ఉన్న అభిషేకం మన కళ్ళతో చూసినా చాలండి. మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు స్వామికి అభిషేకం చేసుకునే ముందు వినాయకుడికి పూజ చేసుకోవాలి. మీకు వస్తే షోడశోపచార పూజతో స్వామిని పూజించుకోండి, లేదా పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు. ధూప దీప నైవేద్యాలు స్వామికి సమర్పించిన తరువాత పరమేశ్వరుణ్ణి పూజించుకోవాలి. పూజ మొదలు పెట్టగానే పీఠం ఏర్పాటు చేసుకొని పార్వతీ పరమేశ్వరుల ఫోటో అయినా పెట్టుకోవచ్చండి. మీరు శివలింగం లేకపోతే ఫోటో అయినా పెట్టుకొని ఆ ఫోటోని పూజించుకోవచ్చు. పీఠం పెట్టుకోలేకపోయినా పూజా మందిరంలోనే చేసుకోవచ్చు. ముందుగా దీపాన్ని వెలిగించి వినాయకుడికి పూజ చేసి ఆ తర్వాత పరమేశ్వరుని పూజించుకోవాలి. ఈ శివరాత్రి రోజు మనం చేయవలసిన అతి ముఖ్యమైన 2వ పని అర్చన. పరమేశ్వరుడికి బిల్వపత్రాలతో అర్చన చేసుకోవాలండి. బిల్వపత్రాలతో స్వామిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కనీసం ఒక్కటైనా సరే బిల్వపత్రం ఆ రోజు స్వామికి సమర్పించుకోండి. స్వామి ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే పైన బిల్వపత్రం పెట్టి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. లేదా ఒక కవర్, మనకి 10 రూపీస్ 20 రూపీస్ కలా అమ్ముతారు కదా బిల్వపత్రాలు, అవి తీసుకొని వచ్చి స్వామికి అర్చన చేసుకోవాలి. ఈ బిల్వపత్రాలతో అర్చన చేసేటప్పుడు మనకి ఒక స్తోత్రం, రుద్రంతో సమానమైన స్తోత్రం ఉంటుందండి. అది నేను నిన్న రీసెంట్గా పోస్ట్ చేశాను. సో మీరు ఆ వీడియో చూసుకుంటూ లేదా ప్లే చేసుకుంటూ
బిల్వపత్రాలతో స్వామిని అర్చన చేసుకోవాలి. ఒకవేళ మీకు ఏమీ చదవడం రాకపోయినా పక్కన రుద్రం ప్లే చేసుకుంటూ బిల్వపత్రాలు ఒక్కొక్కటి స్వామికి సమర్పించుకొని, అలాగే ఈరోజు శివ పంచాక్షరి మంత్రం ఉంటుంది కదండి, అది చాలా పవర్ఫుల్ అండి. ఆ నామాన్ని చదువుకుంటూ ఉండాలి. ఒకవేళ అది కూడా చదవడం రాదు అనుకుంటే శివాయ గురవే నమః, ఆ పరమేశ్వరుడే నా గురువు అని మనస్ఫూర్తిగా స్వామిని ఆ రోజంతా మనసులో ధ్యానిస్తూ ఉండాలి. మనం చేసే అర్చన కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇంట్లోనే ఫోటోకి కానీ లేదా శివలింగానికి కానీ మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి స్పెషల్ పూజలప్పుడు మనకి టెంపుల్స్లో కొంచెం రష్గా ఉంటుంది కదా, అలాంటప్పుడు మీరు గుళ్ళో జస్ట్ స్వామి దర్శనం చేసుకొని ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లో ఉన్న ఫోటో ముందు శివలింగం ముందు కూర్చొని మీకు వచ్చిన స్తోత్రాలన్నీ చదువుకొని స్వామిని మనస్ఫూర్తిగా అర్చన చేసుకోవచ్చు. పూలతో, బిల్వపత్రాలతో, అక్షింతలతో స్వామిని పూజించుకోవచ్చు. శివ సహస్రనామం, అలాగే బిల్వాష్టకం, శివాష్టకం, ఇలా చాలా స్తోత్రాలు ఉన్నాయి కదండి. మనస్ఫూర్తిగా అవన్నీ చదువుకుని స్వామిని పూజించుకోండి. ఈ అర్చన కూడా చాలా ఇంపార్టెంట్ అండి. శివరాత్రి రోజు మనం ఏ లింగం తీసుకున్నా సరే, మీరు రాతి లింగం తీసుకున్నా సరే, దగ్గరలో ఉన్న శివాలయంలో గర్భగుడిలో ఉన్న శివలింగానికి తాకిచ్చిమ్మంటే ఏ పంతులు గారైనా మనకి ఇస్తారండి, గుళ్ళో పంతులు. సో అలా స్వామికి తాకించి మనం ఇంటికి తెచ్చుకున్న శివలింగాన్ని పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు నాగపడగ తీసేసి చేయాలంటండి. ఇంట్లో అభిషేకం అయిపోయిన తర్వాత ఆ శివలింగం పైన నాగపడగ తప్పకుండా ఉండాలి అంటారు. స్వామికి మెల్లో ఎప్పుడు నాగాభరణం ఉంటుంది కదండి. సో అందుకని మనం కూడా ఇంట్లో ఒక చిన్న నాగపడగ తెచ్చుకొని శివలింగం పైన పెట్టుకోవచ్చు. కానీ అభిషేకం మాత్రం ఓన్లీ శివలింగానికే చేసుకోవాలి. ఈ అభిషేకం చేయడానికి పాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఇలా పంచామృతం రెడీ చేసుకొని వీటితో స్వామిని అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ ఇవన్నీ దొరకలేవు అనుకున్నా కనీసం ఉట్టి మంచి నీళ్ళతో అయినా అభిషేకం చేసినా చాలండి. ఒక చెంబుడు నీళ్ళతో స్వామికి అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో పొంగిపోతాడంట. ఆయన బోలాశంకరుడు కదండి. మనం ప్రేమతో ఏది ఇచ్చినా సరే స్వామి మన పూజను స్వీకరిస్తారు. కాకపోతే మనం మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో స్వామిని ఆ రోజు పూజించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా అర్చన చేయడం రోజంతా పూజా మందిరం దగ్గర కూర్చొని చేయడం కుదరని వాళ్ళు ఉంటారు కదా, అంటే బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, మన మనసులో నిత్యం శివనామస్మరణ చేసుకుంటూ ఉండాలండి. ఓం నమ శివాయ అని కానీ, శివాయ గురవే నమః అని కానీ, అరుణాచల శివ అని కానీ, ఏదైనా సరే మీ ఇష్టమైన మంత్రాన్ని, పరమేశ్వరుడి మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ ఉండాలి. ఇలా నిత్యం స్వామిని మనసులో తలుచుకుంటూ ఉన్నా కూడా స్వామికి అర్చన చేసినట్లే. ఇక మూడవది ఉపవాసం. ఉపవాసం అంటే ఏమీ తినకుండా కటిక ఉపవాసం చేస్తే చాలా మంచిది అని చాలామంది చెప్తారు కదండి. అది నిజమేనండి, చాలా మంచిది కటిక ఉపవాసం అనేది. కానీ కటిక ఉపవాసం చేయగలిగిన శక్తి అందరికీ ఉండదు కదండి. ఎవరి ఆరోగ్య సమస్యని బట్టి వాళ్ళు ఉపవాసం చేసుకుంటే మంచిది. అంటే ఆరోగ్యపరంగా ఒక 24 hours అంటే 1 day మొత్తం ఫుడ్ లేకపోయినా ఉండగలను అనుకునే వాళ్ళు మాత్రమే కటిక ఉపవాసం చేయండి. అలా ఉండలేను, నేను నీరసపడిపోతాను, లేదంటే కొంచెం బీపీ, షుగర్లు, ఇలా అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఏదో ఒకటి తిని ఉపవాసం చేయండి. తినడం అంటే పూర్తిగా కడుపు నిండిపోయేలాగా తినడం కాదండి. అసలు ఉపవాసం అంటే దగ్గరగా ఉండడం అనే అర్థం. అంటే స్వామికి దగ్గరగా ఉంటూ, అంటే మన మనసుని ఎప్పుడు స్వామి దగ్గర ఉండేలాగా మనస్ఫూర్తిగా స్వామిని తలుచుకుంటూ ఉండాలని అర్థం. మనం కడుపు నిండా తినేస్తే మనకి వేరే వేరే కోరికలు వస్తాయి, ఆలోచనలు వస్తాయి, నిద్రపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంటుంది కదా. సో కడుపు నిండుగా తినకుండా లైట్గా మీకు నీరసం రాకుండా ఉండగలిగేలాగా ఏదో కొంచెం ఆహారం తీసుకొని మన మనసులో మాత్రం నిత్యం స్వామిని స్మరించుకుంటూ ఉండాలి. అలాగే ఇంకొంతమందికి వచ్చే డౌట్, వండిన ఆహారం తినొచ్చా, పాలు తాగొచ్చా, టీ తాగొచ్చా, పళ్ళు, కాయలు ఇలాంటివి తినొచ్చా అని చాలామందికి డౌట్స్ వస్తాయి కదండి. మీరు ఫ్రూట్స్ మాత్రమే తిని ఉండగలను అనుకుంటే ఫ్రూట్స్ తీసుకోండి, లేదా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా సరే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. జ్యూసెస్ వల్ల కూడా వస్తుంది, పాలు కూడా తాగొచ్చు. ఇక పొయ్యి మీద వండిన టిఫిన్స్ లాంటివి మీ అనారోగ్య సమస్యని బట్టి మీరు ఉండలేను అనుకుంటే టిఫిన్ చేయొచ్చు. ఏదైనా సరే చాలా తక్కువగా తీసుకొని స్వామిని నిత్యం మనసులో స్మరించుకుంటూ ఉండాలి. ఇక 4వది జాగరణ.
జాగరణ అంటే ఆ రోజు నైట్ మొత్తం నిద్రపోకుండా పరమేశ్వరుణ్ణి స్తోత్రాలు కానీ లేదా స్వామి నామస్మరణ చేసుకుంటూ కూర్చోవడం అని అర్థం అండి. జాగరణ అంటే నిద్ర మానుకొని కూర్చొని ఏదైనా చూడొచ్చని కాదు. ఎప్పుడూ కూడా మనసులో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని అనుకుంటూ కనీసం అర్ధరాత్రి 12 గంటల వరకు, అంటే లింగ ఆవిర్భావ సమయం వరకైనా సరే ఉంటే చాలా చాలా మంచిదండి. మీరు శివరాత్రి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు చేసిన పూజ కన్నా అర్ధరాత్రి 12 గంటల సమయంలో చేసే పూజ చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందండి. కరెక్ట్గా ఈ 12 గంటల సమయంలో ఒక్క 5 నిమిషాలు స్వామికి అభిషేకం చేసుకుంటే చాలండి. ఎందుకంటే లింగ ఆవిర్భావ సమయం మహాశివరాత్రి రాజు అర్ధరాత్రి 12 గంటల సమయంలోనే లింగ ఆవిర్భావం జరిగింది. అందుకనే అంత విశేషమైన సమయం అండి అది. ఈ సమయంలో మీ ఇంట్లో శివలింగం లేకపోయినా పర్వాలేదు, ఒక చిన్న మట్టితో శివలింగం ఆకారం చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక చిన్న చెంబుతో మంచి నీటితో స్వామిని అభిషేకం చేసుకుంటూ స్వామిని మనసులో తలుచుకుంటూ ఉన్నా చాలండి. ఈ సమయంలో అభిషేకం చేసుకుంటే మంచిది అని ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, శివుడు అభిషేక ప్రియుడు, అది మనందరికీ తెలుసు కదండి. మనం ఏమి చేయకపోయినా ఒక చిన్న చెంబు మంచి నీటితో స్వామికి అభిషేకం చేస్తే స్వామి ఎంతో పొంగిపోతారంట. అందుకనే లింగ ఆవిర్భావ సమయం అతి ముఖ్యమైన సమయం కాబట్టి స్వామికి ఆ టైంలో అభిషేకం చేసుకుంటే మంచిది. ఆ 12 గంటల సమయం తర్వాత మీరు ఉండగలిగితే తెల్లవారే వరకు ఉండొచ్చు. ఒకవేళ ఉండలేకపోతే ఆ సమయం వరకు ఉండి ఆ తర్వాత నిద్రపోవచ్చు. ఇక 5వది శివనామ స్మరణ. ఇది లేకుండా మీరు జాగరణ చేస్తున్నా లేదా ఉపవాసం చేస్తున్నా లేదా ఏదో గుడికి వెళ్ళి వచ్చాంలే, ఇంట్లో దీపం పెట్టాము ఇవాళ పండుగ కదా, ఇలా అనుకొని పైన ఏవేవో చేసేసినా సరే ఆ పూజ అంతా వ్యర్థమేనండి. దానివల్ల మనకి వచ్చే ఫలితం ఏమీ ఉండదు. ముందు ఉండాల్సింది మన మనసులో కదండి. స్వామిని ఎప్పుడు కూడా నిత్యం తలుచుకోవాలి. శివరాత్రి రోజు ఆ స్వామి యొక్క అనుగ్రహం కావాలి అని మన మనసులో ఉండాలి. అలా ఉండాలి అంటే ఎల్లప్పుడూ స్వామిని ఓం నమ శివాయ అని ఆయన నామస్మరణే చేస్తూ ఉండాలి. మన మనసు ఆ స్వామిని జపిస్తూ ఉందంటే మీరు బయటికి పూజ చేయలేకపోయినా, ఉపవాసం చేయలేకపోయినా, లేదా నది స్నానం చేయలేకపోయినా, గుడికి వెళ్ళలేకపోయినా, ఏమి చేయలేకపోయినా సరే మన మనసు ఎప్పుడు స్వామిని తలుచుకుంటూ ఉన్నా చాలండి. సో అన్నిటికంటే అతి ముఖ్యమైనది శివనామస్మరణ. ఇది తప్పకుండా చేయాలి. మన మనసులో మీరు బయటికి మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా సరే మనసులో మాత్రం ఆ స్వామిని తలుచుకుంటూ ఉండాలి. అలా తలుచుకోవాలి అంటే మనం యూట్యూబ్స్ అని, ఇన్స్టాగ్రామ్స్ అని ఇలా ఫోన్ చూడడం వలన మన మైండ్ తప్పకుండా డైవర్ట్ అయిపోతుందండి. ఆ రోజు మీరు ఒక నియమం పెట్టుకోండి, ఈరోజు నేను పరమేశ్వరుడి ధ్యానంలో ఉండాలి అంటే మన చెవులు ఏవైతే వింటున్నాయో మన మనసు కూడా అదే ఆలోచిస్తుందండి. సో తప్పకుండా ఆ రోజంతా ఆ పరమేశ్వరుడికి సంబంధించిన ప్రవచనాలు కానీ లేదా ఆ శివుడి యొక్క స్తోత్రాలు కానీ ఇలాంటివి మాత్రమే నిత్యం మనం వింటూ ఉంటే మన మనసు తప్పకుండా ఆ స్వామి మీదే ఉంటుంది, వేరే వైపుకి డైవర్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ 5 పనులు చాలా కష్టమైనవి కాదు కదండి, ఎవరైనా చేసుకోవచ్చు. వీటి కోసం మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీరు ఉన్న ఇంట్లోనే చేసుకోవచ్చు మనస్ఫూర్తిగా. లేదా మీరు ఆఫీస్కి వెళ్ళినా సరే ఏమీ చేయలేకపోయినా ఒక శివనామ స్మరణ అయినా సరే మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు. ఇంకా వీటిలో చాలామందికి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి కదా, అంటే పీరియడ్స్ టైం 4th డే 5th డే నేను పూజ చేసుకోవచ్చా, అభిషేకం చేసుకోవచ్చా కానీ చాలామంది అడుగుతూ ఉంటారండి. 5th డే రోజు పూజా మందిరం దగ్గరికి అయితే వెళ్ళొచ్చు కానీ పూజ చేయకూడదని చెప్తారు కదండి. అంటే మీకు తెలుస్తుంది కదా, మీరు శుభ్రంగా ఉన్నారు అనుకుంటే 5th డే దాటిన తర్వాత 6th డే నుంచి పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ లోపు కనుక శివరాత్రి వచ్చినట్లయితే అనుకోకుండా ఇలాంటి టైమింగ్స్లో వస్తే మీరు పూజ చేయకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకొని మీ ఇంట్లో ఉన్న వాళ్ళని పూజ చేయమని చెప్పుకోవచ్చండి. చెప్తున్నాను కదండి, మనం పూజ చేయలేకపోయినా ఏమీ చేయలేకపోయినా మన మనసులో ఆ తండ్రిని తలుచుకుంటూ ఉంటే చాలండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కొంతమంది పూజ చేసుకుంటారు, గుడికి వెళ్తారు, అన్నీ చేస్తారు, కానీ ఎదుటి వ్యక్తుల్ని మాత్రం కొంతమంది బాధ పెట్టడం కానీ ఏదైనా అనడం కానీ చులకనగా చూడడం ఇలాంటివి చేస్తారండి.
ఇలాంటివి చేయడం వలన ఎంత పూజ చేసినా వ్యర్థమేనండి. ఎప్పుడూ కూడా మన ఎదుటి వ్యక్తిలో దేవుణ్ణి చూడగలగాలి. మనకి రుద్రంలో కూడా అదే వస్తుందండి. అన్నిటిలోనూ శివుడు ఉన్నారని చెప్పే వస్తుంది. అంటే మనలో ఉన్నారు, మన చుట్టుపక్కల ఉన్న అందరిలో కూడా ఉన్నది శివుడే. ఆ ఉద్దేశంతోనే శివరాత్రి రోజు అందరిలోనూ శివుణ్ణి చూస్తూ అందరితో ప్రేమగా ఉంటూ ఏ గొడవలు లేకుండా ఎవరిని తిట్టకుండా ఉండాలి. ఈ శివరాత్రి రోజు ఆ స్వామికి పళ్ళు నైవేద్యంగా తప్పకుండా సమర్పించాలండి. మీరు ఏ ఫ్రూట్స్ పెట్టినా పర్వాలేదు, వాటిని స్వామికి నైవేద్యంగా సమర్పించి తిరిగి ఆ నైవేద్యాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే వండిన నైవేద్యం పెట్టడం కుదరని వాళ్ళు కనీసం ఆవు పాలైన స్వామికి ప్రసాదంగా సమర్పిస్తే చాలు. ఈ శివరాత్రి రోజు తప్పకుండా బ్రహ్మచర్యం నియమం పాటించాలండి. అలాగే నేల పైన పడుకోవాలి. అంటే కింద పరుపు కానీ పిల్లో ఏవైనా వేసుకోవచ్చు, కానీ ఎప్పుడు పడుకునే మంచం పైన మాత్రం పడుకోకూడదు. ఇలాంటి నియమాలు ఎందుకు పెడతారు అంటే మనం దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించేటప్పుడు భోగాలని వదిలేసుకోవాలి. మంచం పైన పడుకోవడం కానీ బ్రహ్మచర్యం పాటించకపోవడం కానీ వీటన్నిటినీ భోగాలు అంటారు కదండి. సో అవన్నీ పూర్తిగా వదిలేసుకోవాలి. సో చూశారు కదండి, శివరాత్రి రోజు అతి ముఖ్యంగా చేయవలసిన పనులు, పాటించవలసిన నియమాలు. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.